మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. భార్య చివరి కోరిక తీర్చేందుకు ఇండియా వచ్చి విమాన ప్రమాదంలో మృతి చెందాడు భర్త. భార్య మరణించిన వారం రోజుల్లోనే అర్జున్ పటోలియాను మృత్యువు కబలించటం రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు ఇద్దరూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటంతో వారిద్దరి పిల్లలు ఒంటరి వారయ్యారు. గుజరాత్ రాష్ట్రం అమ్రేలీ జిల్లా వైద్య గ్రామానికి చెందిన అర్జున్ పటోలియా తన భార్య ఇద్దరు పిల్లలతో లండన్లో స్థిరపడ్డాడు. యుక్త వయసులోనే అర్జున్ భార్య భారతి పటేల్ అనారోగ్యంతో చనిపోయింది. ఆమె చివరగా భర్తను ఒక కోరిక కోరింది. తాను మరణించిన తర్వాత తన అస్థికలు పూల కలశాన్ని తాను పుట్టి పెరిగిన గ్రామంలో ఉన్న చెరువు సమీపంలో ఉన్న నదిలో కలపమని కోరింది. భార్య చివరి కోరికను నెరవేర్చడానికి లండన్ నుండి గుజరాత్ వచ్చాడు అర్జున్. తన భార్య కోరినట్టుగా అమ్రేలీ జిల్లా పరిధిలో ఉన్న ఆమె స్వగ్రామానికి వెళ్లి కొన్ని అస్థికలు అందులో నిమజ్జనం చేశాడు. మిగిలిన అస్థికలు పూల కలశంతో పాటు పూల్ నదిలో నిమజ్జనం చేసి భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంతలోనే మృత్యువు అర్జున్ను కబలించింది. వారం రోజుల క్రితం చనిపోయిన తన భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలను నర్మదా నదిలో కలిపేందుకు వచ్చిన అర్జున్ తిరిగి లండన్ పయనమయ్యాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అతడు మృతి చెందాడు. అర్జున్ పటోలియా మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్జున్ పటోలియాకు ఇద్దరు కుమార్తెలు, 4, 8 వయస్సున్న చిన్న పిల్లలు. వారం వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన వారిద్దరి పిల్లలు అనాథలయ్యారు. వందలాది కుటుంబాల్లో ఈ విమాన ప్రమాదం తీరని విషాదాన్ని నింపిందనే చెప్పాలి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.